ఈ మ్యాచ్ చూసి ఫస్ట్ హాఫ్ లోనే డిసైడ్ చేసుంటారు తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోతుందని. మరి ఫస్ట్ హాఫ్ లో తెలుగు టైటన్స్ టీం మీద బెంగాల్ వారియర్స్ అంత డామినేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో దేవాంగ్ దళాలను చూసి మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ అయితే భయపడ్డారు. సో అందుకోసమే మనం ఫస్ట్ హాఫ్ లో కొంచెం వెనకబడ్డాం. కానీ ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ రైడ్ భరత్ కూడా మన తెలుగు టైటన్స్ టీం కి ఒక పాయింట్ తీసుకెళ్లి కాన్ఫిడెన్స్ అయితే పెంచాడు. సో అప్పటి నుంచి మొదలు పెట్టారయ్యా బెంగాల్ వారియర్స్ మీద ఓచకోత. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవటం ఏంటో ఫస్ట్ రైడ్ లోనే అజిత్ పవర్ రైడర్ ని డాష్ చేస్తే కోర్ట్ అవతల పోయి పడ్డాడు. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 minutes కే బెంగాల్ వారియర్స్ ని ఆల్అౌట్ చేశారు. దేవాంగ్ దళాలని ఫస్ట్ హాఫ్ లో చూసి పైపడ్డారు కానీ సెకండ్ హాఫ్ లో ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. రైడర్స్ ఎవరు వచ్చినా రాండి చూసుకుందాం అన్నట్టు ఆడారు కానీ లాస్ట్ లో ఓడిపోయాం. చాలా మంది ఫస్ట్ హాఫ్ లో చూసి ఈ మ్యాచ్ ఓడిపోతాం అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ లో గట్టి ఫైట్ అయితే ఇచ్చారు. కానీ ఈ మ్యాచ్ లో మన వైపు లక్ లేదనిపించింది. ఎందుకంటే అసలు ఈ మ్యాచ్ లో టై బ్రేకర్ అవసరం లేదు. అసలు లాస్ట్ రైడ్ లో విజయ్ మాలిక్ బోనస్ స్పెషలిస్ట్ అయితే బెడ్ లైన్ కూడా క్రాస్ చేయలేకపోయాడు. సో లాస్ట్ కి టై బ్రేకర్ వరకు వచ్చాం కానీ టై బ్రేకర్ లో ఓడిపోయాం. అక్కడ ఏం మిస్టేక్స్ చేశారంటే భరత్ కూడా సింపుల్ గా పాయింట్స్ ఇస్తున్నాడు. టై బ్రేకర్ లో 5 రైడ్స్ ఉంటే 5 రైడ్స్ లో భరత్ కూడానే 4 ట్యాకిల్స్ అయితే అటెంప్ట్ చేశాడు కానీ ఒక్క ట్యాకిల్ కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ టై బ్రేకర్ లో డిఫెండర్ రైడింగ్ వచ్చినప్పుడు కూడా భరత్ కూడానే సింపుల్ గా పాయింట్ ఇచ్చాడు. అసలు ఆ రైడర్ ని ట్యాకిల్ చేస్తాం అనుకున్నాం మనం కూడా. లాస్ట్లో కిక్ ఇచ్చి భరత్ కూడా పైన అయితే పాయింట్ తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్లో భరత్ కూడా 1 man షో చేశాడనే చెప్పుకోవాలి. రైడింగ్లో పర్లేదు అనిపించుకున్నాడు కానీ ట్యాకిల్స్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. సో అక్కడ మ్యాచ్ అయితే చేజార్చుకున్నాం. సెకండ్ మిస్టేక్ వచ్చేసి లెఫ్ట్ కార్నర్లో ఎక్కువ సబ్స్టిట్యూషన్ చేస్తున్నారు. అక్కడ అంకిత్ జగ్లాన్కి ఈ మ్యాచ్లో కాన్ఫిడెన్స్ లేక సింపుల్గా పాయింట్స్ ఇస్తున్నాడు. సెకండ్ హాఫ్లో లెఫ్ట్ కార్నర్లోకి అమన్ తీసుకొచ్చారు. అమన్ అయితే 2 ట్యాకిల్స్ చేశారు కానీ మళ్ళీ టై బ్రేకర్లో సబ్స్టిట్యూషన్ చేశారు. అక్కడ సబ్స్టిట్యూషన్ చేయవసరం లేదు ఎందుకంటే అమన్ ఆల్రెడీ 2 ట్యాకిల్స్ చేసి హై కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. సో ఈ మ్యాచ్ లో అంకిత్ జగ్లాన్కి అయితే అసలు కాన్ఫిడెన్సే లేదు. సో మళ్ళీ టై బ్రేకర్లు అనవసరంగా తీసుకొచ్చారని నేను అనుకుంటున్నా. కానీ అంకిత్ జగ్లాన్ ఫస్ట్ సారి బెంగాల్ వారియర్స్ టీం పైన ఆడినప్పుడు దేవాంగ్ దళాల మీద అయితే పూర్తిగా డామినేట్ చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో అసలు కాన్ఫిడెన్సే లేదు. అండ్ డిఫెండర్స్ లో తెలుగు టైటన్స్ టీం నుంచి ఎవరెవరు బాగా ఆడారంటే అవిద్ దుహాన్ 4 ట్యాకిల్స్ చేశాడు అండ్ శుభం షిండే 3 ట్యాకిల్స్ అండ్ 1 రైట్ పాయింట్ అయితే తీసుకొచ్చాడు. అండ్ అమన్ కూడా 2 ట్యాకిల్స్ అయితే చేశాడు. బెంగాల్ వారియర్స్ టీం నుంచి టాప్ 3 పర్ఫార్మెన్సర్ ఎవరెవరంటే దేవాంగ్ దళాల్ 18 రైట్ పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు. అండ్ మంజిత్ చౌత్రి 7 రైట్ పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు. అండ్ ట్యాకిల్స్లో ఆశిష్ మాలిక్ 3 ట్యాకిల్స్ అయితే చేశాడు. సో మనకి ఈ మ్యాచ్లో లక్ లేదనుకుందాం. అండ్ మనం ఇంకా ఈ సీజన్లో క్వాలిఫై అయితే అవ్వలేదు. ఇంకా మనకి 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 మ్యాచెస్లో ఒక మ్యాచ్ అయితే విన్ అవ్వాలి. సో ఆ 4 మ్యాచెస్ ఎవరెవరి మీద ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 16th తెలుగు టైటన్స్ వర్సెస్ యూమంబా. అండ్ అక్టోబర్ 18th తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్. అండ్ అక్టోబర్ 19th తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్. అండ్ అక్టోబర్ 22న తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. సో ఈ 4 మ్యాచెస్లో ఒక మ్యాచ్ అయితే కంపల్సరీగా విన్ అవ్వాలి. సో అప్పుడైతేనే మనం ఈ సీజన్ క్వాలిఫై అయితే అవుతాం. అండ్ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో మనం పాయింట్స్ టేబుల్లో టాప్ 2కి వెళ్ళే అవకాశం కూడా కోల్పోయాం. ఈ మ్యాచ్ విన్ అయితే కొంచెం అవకాశం ఉండేది. సో ఈ మ్యాచ్ ఓడిపోయాం కదా, ఇంకా ఆ అవకాశం కూడా లేదు. టాప్ 2లోకి వెళ్తే ఏంటి అంటే అడ్వాంటేజెస్, అక్కడ టాప్ 2లో విన్ అయితే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తాం. అండ్ అక్కడ ఓడిపోతే క్వాలిఫైర్ 2లోకి వస్తాం. సో ఒకసారి క్వాలిఫై మ్యాచెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ క్వాలిఫైర్ 1 ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అక్కడ విన్ అయితే ఫైనల్కి వెళ్తారు. అక్కడ ఓడిపోతే క్వాలిఫైర్ 2లో ఉంటారు. అండ్ మినీ క్వాలిఫైర్లో థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అక్కడ విన్ అయితే ఎలిమినేటర్ 3లో ఉంటారు. అక్కడ ఓడిపోతే ఎలిమినేటర్ 2లో ఉంటారు. అండ్ ప్లెయిన్ అని పైన కనపడుతుంది కదా, సో ప్లెయిన్లో ఫిఫ్త్ అండ్ 8th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అక్కడ ఓడిపోతే ఇంటికి వెళ్తారు. అక్కడ విన్ అయితే ఎలిమినేటర్ 1కి వస్తారు. అండ్ ప్లెయిన్ 2 అని కనిపిస్తుంది కదా, అక్కడ 6th అండ్ 7th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అక్కడ ఓడిపోతే ఇంటికి వెళ్తారు. అక్కడ విన్ అయితే ఎలిమినేటర్ 1కి వస్తారు. సో ఎలిమినేటర్ 1లో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 2తో ఆడతారు. ఎలిమినేటర్ 2తో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 3తో ఆడతారు. ఎలిమినేటర్ 3లో విన్ అయిన వాళ్ళు క్వాలిఫైర్ 2తో ఆడతారు. క్వాలిఫైర్ 2తో విన్ అయిన వాళ్ళు ఫైనల్ ఆడతారు. సో ఇలా ఉంటుంది ప్లే ఆఫ్స్లో మ్యాచెస్. సో ప్లే ఆఫ్స్ మ్యాచెస్ అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో నేను సపరేట్గా ఒక లాంగ్ వీడియో చేసా. సో అర్థం కాని వాళ్ళు ఉంటే లాంగ్ వీడియోని కామెంట్ చేయండి, నేను వాళ్ళకి లింక్ సెండ్ చేస్తాను.